ధురంధర్ నిజ కథ కల్పితమా? ధురంధర్ సినిమా పూర్తిగా నిజమైన కథ కాదు. ఇది ఒక వ్యక్తి జీవితంపై ఆధారపడిన బయోపిక్ కూడా కాదు. దర్శకుడు ఆదిత్య ధర్ అధికారికంగా చెప్పింది ఏమిటంటే, ఈ సినిమా ఒక కల్పిత, ఫిక్షనల్, స్పై యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే. మరి నిజ కథ అనే ప్రచారం ఎందుకు వచ్చింది? సినిమాలో చూపిన కొన్ని అంశాలు నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ, ఇన్స్పిరేషన్ తీసుకున్నవి కావడం వల్ల ఇలా అనిపించింది. సినిమాలో నిజ జీవితానికి దగ్గరగా ఉన్న అంశాలు: 1. కరాచీ లియారీ గ్యాంగ్ వార్స్. పాకిస్తాన్లోని కరాచీ నగరంలోని లియారీ ప్రాంతం. అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్, అండర్ వరల్డ్, రాజకీయ మద్దతు ఉన్న మాఫియా. నిజ జీవితంలో ఉన్న గ్యాంగ్ లీడర్లు రెహమాన్ డకాయిత్, ఉజైర్ బలోచ్. ఈ గ్యాంగ్ కల్చర్ను ఆధారంగా తీసుకుని సినిమాలో కథను మలిచారు. కానీ సినిమాలో చూపిన కథ, పాత్రలు అచ్చం వాళ్ల జీవితాలు కావు. 2. స్పై అండర్ కవర్ ఆపరేషన్స్. సినిమాలో చూపిన రహస్య మిషన్లు, అండర్ కవర్ ఏజెంట్లు, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఇవన్నీ సాధారణంగా నిజ జీవితంలో జరుగుతుంటాయి, కానీ సినిమాలో చూపిన మిషన్ మాత్రం కల్పితమే. 3. మేజర్ మోహిత్ శర్మపై ఆధారమా? చాలా మంది ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ నిజ కథ అని అనుకున్నారు, కానీ దర్శకుడు స్పష్టంగా ఖండించారు. ధురంధర్ సినిమా మేజర్ మోహిత్ శర్మ జీవితం ఆధారంగా కాదు. పాత్రలు నిజమైనవేనా? కొన్ని పాత్రలు నిజ జీవిత వ్యక్తుల నుంచి ప్రేరణ పొందినట్టుగా కనిపించవచ్చు, కాని ఒక్క పాత్ర కూడా నేరుగా నిజ వ్యక్తి కాదు. ఎవరి బయోగ్రఫీ కాదు. సింపుల్గా చెప్పాలంటే, సినిమా కథ కల్పితం, నేపథ్యం నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ. ఇది పూర్తి నిజ కథ కాదు. ఒక వ్యక్తి జీవిత చరిత్ర కాదా.